హాయ్ అండి. ఇవాళ ప్రేమ పానకం, ద్వేష పానకం అని చెప్తే ఏంటి ఇంట్రెస్టింగ్‌గా ఉందని వచ్చారు గదా! ఇది నఫరత్ కా షర్బత్ అండి. మనకిది నార్త్ సైడ్ చాలా ఫేమస్ డ్రింక్ అనమాట. మంచి హెల్తీ డ్రింక్ చాలా ఫేమసు. ఇదొచ్చేసి మొహబ్బత్ కా షర్బత్ అంటే ప్రేమ పానకం. ఇందాకడ చూపించింది ద్వేష పానకం, ఇది ప్రేమ పానకం. దీనికి పేర్లు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారో నాకు తెలీదు. మీకు తెలిస్తే మాత్రం నాకు మెసేజ్ చేయండి ప్లీజ్. ఫస్ట్ ప్రేమించి ద్వేషించుకోవటం కన్నా ద్వేషించి ప్రేమించుకోవటం బెటర్ అని నా ఫీలింగ్ అండి. అందుకని చెప్పేసి ఫస్ట్ నఫరత్ కా షర్బత్ చూపిస్తున్నాను. దీనికోసం 4 డేట్స్ సీడ్స్ తీసేసాను. అందులో ఒక 10 జీడిపప్పు వేసుకొని, ఒక గంటె పాలు పోసుకొని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదైతే ఒరిజినల్ డ్రింక్ అయితే పచ్చి పాలతోనే చేస్తారండి. మీరు ఒకవేళ వద్దు అనుకుంటే గనక పాలని కాగబెట్టేసి చల్లారబెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారనుకోండి అట్లా కూడా వాడుకోవచ్చు. నేను ఒక యాపిల్‌ని ఈ విధంగా చక్కగా పీల్ తీసేసుకున్నాను. అర లీటర్ పాలు ఒక బౌల్‌లో వేసుకొని అందులో ఒక యాపిల్‌ని ఇట్లాగా తురుముకుంటున్నాను. ఈ విధంగా తురిమేసుకోవాలి. ఇందులో మనం షుగర్ కూడా యాడ్ చేయట్లేదండి. సో ఎలాంటి వాళ్ళైనా చక్కగా ఏ అభ్యంతరం లేకుండా తాగొచ్చు. హెల్త్‌కి చాలా మంచిది. ఈ విధంగా చక్కగా తురిమేసుకొని మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ పేస్టు. ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు షుగర్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే డేట్స్‌ని ఎక్కువ వేసుకోవచ్చండి. నేను డేట్స్, కాజు, పాలు పోసి పేస్ట్ చేశాను కదా! ఆ పేస్ట్ వేసేసి ఇదంతా షర్బత్‌ని బాగా కలుపుతున్నాను. ఇందులో ఒక్క 2 స్పూన్లు నానబెట్టిన సబ్జా గింజలు వేశాను. అదేవిధంగా ఇది కుంకుమ పువ్వు నేను నానబెట్టి వేశానండి. ఇది ఆప్షన్, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ సన్నగా తరిగిన బాదం పప్పు కూడా వేసి కలుపుతున్నాను. చివరగా ఐస్ క్యూబ్స్. ఇది ఢిల్లీలో చాలా ఫేమస్ డ్రింక్ అండి. నఫరత్ కా షర్బత్ అంటారు. కానీ దీన్ని ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసి మిమ్మల్ని ద్వేషించే వాళ్ళకి పెట్టినా కూడా ఇది తాగిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తారండి. టేస్ట్ అయితే అంత అద్భుతంగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా గ్లాస్‌లోకి తీసేసుకొని చల్లగా సర్వ్ చేశారంటే మీరు నఫరత్ కా షర్బత్, ద్వేష పానకం అని చెప్పించినా కూడా వాళ్ళు తప్పకుండా ప్రేమిస్తారు. అంత అద్భుతంగా ఉంటుంది. నాది పూచి. ఈ విధంగా నేను చక్కగా సన్నగా తరిగిన యాపిల్ ముక్కలతో గార్నిష్ చేశానండి. ఈ విధంగా పైన చక్కగా పెట్టేసుకొని చల్లగా సర్వ్ చేశారంటే ఈ సమ్మర్‌కి సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికి పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలిస్తే నాకు ఖచ్చితంగా మెసేజ్‌లో చెప్పండి. ఓకేనా? ఇప్పుడు ద్వేషపానకం అయిపోయింది. ద్వేషం తర్వాత ఖచ్చితంగా ప్రేమ రావాల్సిందే. సో ఇది మొహబ్బత్ కా షర్బత్ అండి. ఇది చాలా ఫేమస్ డ్రింక్ అనమాట. నార్త్ సైడు దీన్ని పుచ్చకాయతో ప్రిపేర్ చేస్తారండి. నేను ఇక్కడ ఒక పుచ్చకాయ కట్ చేసి తీసుకుంటున్నాను. ఇది చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. చాలా ఎక్కువ టేస్ట్ వస్తుంది ఈ డ్రింక్ వల్ల. ఒక బౌల్ తీసుకొని అర లీటర్ పాలండి. దీన్ని కూడా నేను పచ్చి పాలతోనే చేస్తున్నాను. ఇక్కడ 2 స్పూన్స్ పంచదార, 2 స్పూన్స్ రూహ్ అఫ్జా అండి. అదేవిధంగా 2 స్పూన్లు నానబెట్టిన సబ్జా గింజలు వేసుకొని ఇవన్నీ బాగా కలిపేసుకొని మన దగ్గర పుచ్చకాయ ఉంటుంది కదా, దాన్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చంక్స్ లాగా అంటే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మనం ఎంత సన్నగా నోటికి అవి చంక్స్ పలుకుగా సన్నగా తగులుతూ ఉండాలి. బయట దొరికే డ్రింక్లో అయితే ఖచ్చితంగా అలాగే కట్ చేసి వేస్తారు వాళ్ళు. ఈ విధంగా గింజలు తీయాల్సిన పని కూడా లేదండి. ఎందుకంటే గింజలు అనేవి అవి నీళ్ళల్లో తేలవన్నమాట. ఆ పాలల్లో అడుగుకి వెళ్ళిపోతాయి. సో దానివల్ల మనకి ప్రాబ్లం ఏముండదు. ఈ విధంగా కలిపేసుకోవచ్చు. ఒకవేళ మీకు పచ్చి పాలతో చేసుకోవటం ఇష్టం లేదు అనుకుంటే పాలను కాగబెట్టేసి చల్లారబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి కూడా చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు. మీరు పంచదార వద్దు అనుకుంటే కనుక రూహ్ అఫ్జాని కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా అన్నీ కలిపేసుకోవాలండి. ఇది నార్త్ సైడు సమ్మర్ వస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు దీన్ని టేస్ట్ చేయకుండా ఉండరు. రోడ్డు మీద బాగా విరివిగా చాలా తక్కువ ఖర్చుకు దొరుకుతుంది. చాలా ఎక్కువ టేస్ట్తో దొరుకుతుంది. సమ్మర్ అంటే ఎలాంటి వాళ్ళైనా సరే డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, డీహైడ్రేట్ అయిపోకుండా ఉండటానికి. సో మనకి పాలు హెల్దీ, ఫ్రూట్స్ హెల్దీయే కదా. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా అన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకొని చివరిగా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని మనం దీన్ని కూడా గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదా, ప్రేమ పానకం, ద్వేష పానకం. నాకు ఈ పేర్లు ఎందుకు వచ్చినాయో తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీగా ఉందండి.
ప్లీజ్ మీకు తెలిస్తే నాకు చెప్పండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.